కాంగ్రెస్ ఓ లవ్ డాలా పార్టీ. పటాన్ చెరువు ఎమ్మెల్యే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు. నేను కాంగ్రెస్ కాదు, నాది పక్కా బీఆర్ఎస్. గూడెం మహిపాల్ రెడ్డి దిమ్మ తిరిగిపోయేటటువంటి షాకు. నేను దీన్ని కొద్దిగా విడదీసి చదివిన, మీకు ఇక్కడ కనపడుతుంది అనుకుంటా, ఒక్కసారి చూడండి ఏం మాట్లాడిండో. ఇక ఆ మాట నేను మళ్ళీ ఒకసారి అన్నాను, కానీ మహిపాల్ రెడ్డికి కరెక్టేనా ఇది? అరే నువ్వు కాంగ్రెస్ లోకి పోయినావు, బీఆర్ఎస్ వద్దనుకొని కాంగ్రెస్ లోకి పోయినావు, కానీ అంత మాట మాట్లాడతారా? అధికారంలో ఉన్న పార్టీ, పెద్ద పార్టీ అది, 120 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న పార్టీ అది, అనుభవం ఉన్న పార్టీని పట్టుకొని చూడండి ఏం మాట్లాడిండు. కాంగ్రెస్ పార్టీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. అధికార కాంగ్రెస్ పార్టీ అదో లౌడాల పార్టీ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నాది అధికార కాంగ్రెస్ పార్టీ కాదు, నాది పక్కా బీఆర్ఎస్ పార్టీ అంటూ వ్యాఖ్యానించారు. భార్యానగర్ డంప్ యార్డ్ విషయంలో స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు కొందరు మహిపాల్ రెడ్డి దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేశారు. ఇక నిన్న కార్యకర్తలు, కొంతమంది నాయకులంతా వచ్చిర్రు. ఆ సంభాషణ జరుగుతూ ఉన్నది. సంభాషణ ఎంత అంటే ఇక డీప్ లోకి వెళ్ళిపోయారు బాగా. సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అవుతున్నది. నిన్నటి నుంచి వైరల్ అవుతున్నది. కాంగ్రెస్ పార్టీని చూడండి ఏం మాట. మరి ఎందుకు పోయినావు కాంగ్రెస్ పార్టీలోకి? మళ్ళీ ఇవాళేమో ఆ పార్టీ అని మాట్లాడుతున్నాడా? అది కరెక్ట్ కాదు. అది ఏ ఎమ్మెల్యే అయినా, ఏ నాయకుడైనా సరే, అరే నువ్వు పటాన్ చెరువు మంచి సిటీకి ఎమ్మెల్యే, గూడెం మహిపాల్ రెడ్డి మంచి పేరున్నది, రాజకీయాలు హుందాతనంగా చేయాలి. నువ్వు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి నువ్వు కట్టుబడి పనిచేయాలి. ఇది అలా ఫిరాయింపుల కేసు ఇవన్నీ రాకపోతే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత రాకుండా, తర్వాత బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు పోకుండా, ఈ 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం ఏదైతే ఉందో అది పీక్ స్టేజ్కి వెళ్తుంది. అవసరమైతే రాజీనామా చేయండి, లేకపోతే మళ్ళీ మీరు బీఆర్ఎస్ లోకే పోండి. ఇలాంటి చర్చ జరగకపోతే ఇలా కాంగ్రెస్ పార్టీలో కొనసాగేటోడు కాదా? మళ్ళీ బీఆర్ఎస్ లోకి పోవడానికి ఇక మరి కేసీఆర్, కేటీఆర్ ఎట్లా రానిస్తారో తెలియదు. కానీ సో ఏదేమైనా కానీ నిన్న ఒక నోరు జారేటటువంటి ప్రయత్నం అయితే చేసిండ్రు. ఏ పార్టీనైనా సరే అది కరెక్ట్ కాదు. ఏదో ఇక మాట్లాడేసిండు, బూతులు మాట్లాడేసిండు. మీరు అధికార పార్టీలోనే ఉన్నారు కదా అన్న, కాస్త ఆ సమస్యను సాల్వ్ చేయండి అంటూ విజ్ఞప్తి చేశారు. దీంతో కోపానికి వచ్చిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 2వ పేజీలో ఉన్నది. 2వ పేజీలో ఏ పార్టీ అయినా సరే అట్లా మాట్లాడకూడదు కదా. ఇదిగోండి, అది అధికార పార్టీ కాదు, అదో లాలా పార్టీ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అది పరిస్థితి. కాటం వర్సెస్ గూడెం. పటాన్ చెరువు నియోజకవర్గంలో పాత వర్సెస్ కొత్త నడుస్తూనే ఉంది. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న కాటా శ్రీనివాస్ గౌడ్ కు పార్టీలోని వచ్చిన గూడెం మహిపాల్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఇటీవల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై కాటా శ్రీనివాస్ మనుషులు దాడి చేయడం కూడా తెలిసిన విషయమే. దానికి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. ఈ నెల 25న ఫిరాయింపు ఎమ్మెల్యేల భవితవ్యం తేలనుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంచరించుకుంది. ఇంకేముంటది, ఇప్పుడు మళ్ళా షాకోజ్ నోటీసులు పంపించి ఈ మాట ఎందుకన్నామని చెప్పి వివరణ ఇవ్వాలి. వివరణ ఇచ్చేలోపు కేసీఆర్ సార్, అసలు నాకు ఇక్కడ అంతా ఆగమాగం అయిపోతున్నా సార్, మీరే నన్ను ఒక తండ్రిలాగా చూసుకున్నారు సార్, నేను మళ్ళీ మీ దగ్గర కొత్త సార్, కాంగ్రెస్ పార్టీ నన్ను కావాలని చెప్పేసి ఇది చేస్తున్నా సార్, అందరు లోపల ఉన్నది, కాకపోతే నేను మాత్రం బయటికి గక్కేసిన, మిగతా అందరికీ అదే ఉన్నది కాంగ్రెస్ పార్టీ అంటే లోపల, కాకపోతే నేను ఎమోషన్ లో ఉన్నమాట బయట పెట్టినా. ఇట్లా ఎంతో మంది అందరికి ఉండొచ్చు కాక లోపల, కానీ బయట పెట్టినావు కదా, డైరెక్ట్ బయట పెట్టిండు. ఇగో ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుందనంటే, కూలిచ్చి ఏదో చేయించుకున్నట్టు ఉంటది కదా. ఇప్పుడు తెలిసి రావాలి రేవంత్ రెడ్డి గారికి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు తెలిసి రావాలి. చూడండి ఏం మాట్లాడుతుందో. పార్టీ మారినోళ్ళు ఇట్లే మాట్లాడతారు. ఫస్ట్ నుంచి ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్త, నాయకుడు ఉన్నాడో మాట్లాడతాడేమో, తల్లిలాగా చూసుకుంటారు పార్టీని. అంతేగాని ఇలా మారినోళ్ళు ఇంకా ఇంతకంటే ఎక్కువ మాట్లాడతారు. ఎవరెవరు ఏం మాట్లాడతారో తెలియదు. ఈ 25వ తారీఖు లోపు నిర్ణయం వచ్చేలోపు బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోదామని చెప్పి చాలా మంది మాట్లాడతారు. ఇట్లనే మాట్లాడతారు. ఇప్పుడు కరెక్ట్గా ఉన్నదా? ఇప్పుడు దింపిండు కదా గూడెం మహిపాల్ రెడ్డి, కరెక్ట్గా దింపిండుగా రాడు. అది పరిస్థితి. ఎవరిని పడితే వాళ్ళని తీసుకుంటే, పార్టీ మారుతుంది తీసుకుంటే లాస్ట్కి ఇగో పార్టీని ఎంత పెద్ద మాట అన్నాడో చూడండి. ఇగో ఇది పరిస్థితి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇట్లున్నది.